నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అమరావతి రాజధాని విస్తరణలో మరో కీలక అడుగు పడబోతోంది. రాజధాని భూ సమీకరణ ప్రక్రియ ఇప్పుడు 3వ విడతకు చేరుకుంది. గుంటూరు జిల్లా మోతడక గ్రామంలో సుమారు 2340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ భూములను వినియోగించనున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. భూ సమీకరణకు ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. మరి దాన్ని కూటమి సర్కార్ అధిగమించగలదా, రైతులను ఒప్పించగలదా? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపులో జాయిన్ అవుతారు, వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే అక్కడి అమరావతి రైతు, అలాగే అక్కడ వాస్తవ్యురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉపాలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ ఆల్. వరలక్ష్మి గారు, యాక్చువల్గా మొదటి విడత పోలింగ్లో పెద్ద ఎత్తున రైతులు పాలు పంచుకున్నారు. అది వే బ్యాక్ టు 2015 నుంచి జరిగింది. అది ఒక్కసారిగానే పెద్ద ఇబ్బందులు లేకుండా 90 to 95% రైతులు, 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు మొదటి విడతలో అడగంగానే ఇచ్చారు. ఆన్ ది కండిషన్ దట్ ఏదైతే సమీకరించారో అవంతా కూడా రాజధాని అమరావతిగా అభివృద్ధి చేస్తామన్న ఒక కండిషన్ మీద ఆ రకంగా న్యాయపరమైనటువంటి అగ్రిమెంట్లు కూడా జరిగినాయి. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు. కొద్దిగా ఏదో చిన్న మొత్తంలో ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ పార్సిల్స్, అలాగే కొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా 12 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా వారిని ఒప్పించడానికి, అలాగే వారు తమకై తాముగా వాలంటరీగా ఇవ్వటానికి ఎక్కువ కాలం 12 సంవత్సరాల టైం కూడా ఇచ్చారు. చివరికి ఈ మధ్య కాలంలోనే ఆ మిగిలినటువంటి చాలా మైనర్ పార్ట్ 2% ఆఫ్ ల్యాండ్ ఆ మిగిలిన రైతుల దగ్గర నుంచి కూడా సమీకరణ కొంత, అలాగే సేకరణ కొంత రూపంలో తీసుకున్నారు. అది మొదటి విడత భూ సమీకరణ. దాని తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి, అప్పటి వరకు లేనటువంటి సమీకరణ 2-3 దశలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ల్యాండ్ బ్యాంక్ ఇంకా కావాలి. ముఖ్యంగా అక్కడ ఒక రైల్వే స్టేషను, ఎయిర్పోర్ట్కి కూడా ఇవన్నీ అవసరం పడతాయని చెప్పేసి కొత్త ప్రపోజల్స్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీద కొన్ని విమర్శలు వచ్చాయి. రైతుల నుంచి కూడా మొదటి విడత భూ సమీకరణలో ఏ రకంగా అయితే ఉత్సాహంగా పాల్గొన్నారో ఆ రకమైన ఉత్సాహం కానీ అవి కనపడలేదు. కొంత ఈ 2019-24 మధ్య జరిగినటువంటి ప్రభుత్వ మార్పిడి, అలాగే ప్రభుత్వం యొక్క నిర్ణయాల మార్పిడి ద్వారా పడినటువంటి కష్టాలు ఒక్కసారిగా 10 సంవత్సరాల పాటు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు, కదలాడినప్పుడు అనేక మరి సందేహాలు ఉంటాయి. మరి మొదటి విడతగా మీలాంటి వాళ్ళు రైతులకే ఎంత కాలం పట్టింది, మీకే చాలా అన్యాయం జరిగింది, చాలా ఇబ్బందులు పడ్డారు, పూర్తి స్థాయి న్యాయం జరగలేదు, ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నారు అనుకుంటున్నప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి ఇబ్బందులు మాకు అవసరమా అని చెప్పేసి కొంతమంది రైతులు సుముఖంగా లేరనంటే, మళ్ళీ కానీ కొంతమంది రైతులు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందారు అనుకోవచ్చు. లేదంటే కనుక కొంత స్వలాభం కూడా ఉంటుంది కదా, దాని ద్వారా కాస్త టైం పట్టినా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో, అలాగే ఇక మళ్ళీ అమరావతిని ఎవరు కదిలించలేరు, దానికి తగ్గట్టుగా పార్లమెంట్లో చట్టపద్ధతి కూడా వచ్చింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రైతులు ఉత్సాహంగానే ముందుకు వచ్చారని కూడా వినపడింది. కానీ రాజకీయ పరంగా చూస్తే ఒకానొక సందర్భంలో ఈ ప్రపోజల్ వచ్చిన కొత్తలోనే అప్పుడు జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మరో మిత్ర పార్టీ అయినటువంటి అలయన్స్ పార్టీ అయినటువంటి జనసేన కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇన్ ద సెన్స్ పూర్తిగా వ్యతిరేకించడం కాదు కానీ తొందరపడవద్దు అని చెప్పేసి కూడా చెప్పినట్లు, దాని ప్రకారంగానే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునేటటువంటి
సంప్రదాయం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పార్టీల మధ్య సయోధ్య సహకారం ఉంది కాబట్టి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఒక 6 నెలల పాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అబియన్స్లో పెట్టారు. అంటే ఫస్ట్ పెండింగ్లో పెట్టారు, మళ్ళీ తర్వాత తీసుకుంటున్నారు. 20,000 ఎకరాలు అన్నారమ్మా రెండో విడత మరి భూ సమీకరణ. మీరు అక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి ఆ రెండో విడత ఎంతవరకు వచ్చింది, ఆ రెండో విడత తీసుకున్నప్పుడు రైతుల యొక్క వారి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా అక్కడ వాతావరణం ఎలాగుంది. ఇప్పుడు మూడో విడత భారీ ఎత్తున కాకపోయినా తొలి దశలో మరి ఇది మూడో విడత అనొచ్చో లేదో నాకు తెలియదు, లేకపోతే రెండో విడతకి కొనసాగింపు అనుకోవాలో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. నాకున్నటువంటి అవగాహన మేరకు మాత్రమే మాట్లాడుతున్నాము, అక్కడ రాస్తున్నాము. ఈ 20,000 ఎకరాలు కాకుండా ఈ మోతడకలో 2,340 ఎకరాలు చిన్న అంటే కంపారిటివ్గా కొద్దిగా తక్కువే. మరి ఇది ఎందుకని అంత స్పెసిఫిక్గా స్పెషల్గా ఈ భూ సమీకరణ చేపడుతున్నారు? లేదంటే ఇదంతా కూడా ఫేజ్ బై ఫేజ్ దశల వారీగా తీసుకుంటారు కాబట్టి వీటికి ఏం పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా సమీకరణ జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పగలరా? రెండు ప్రభుత్వం అసలు ఎగ్జాక్ట్గా ఏమని చెప్తుంది కారణం? ఈ రెండో సమీకరణకు కానీ 20,000 ఎకరాలకు కానీ ఇప్పుడు తీసుకుంటున్న 2,300 ఎకరాలకు కానీ, అలాగే భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి భూమి గురించి కానీ, అలాగే ఎటువంటి వాగ్దానాలు ఇస్తుంది? మీకన్నా బెటర్ ఏమన్నా ప్యాకేజీలు కానీ ఏమన్నా అనౌన్స్ చేస్తున్నారా? వారికి అలా కనుక ఎంకరేజ్ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఓవరాల్గా అక్కడ వాతావరణం, అక్కడ రైతుల్లో ఉన్నటువంటి వారి యొక్క రియాక్షన్స్. వరలక్ష్మి గారు నమస్తే అండి. సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, మా సోదరి శిరీష గారికి నమస్కారం అండి. ఇప్పుడు రైతులైతే మేము ఇచ్చాం కదండి, ఇప్పుడు అటుపక్క వాళ్ళు అప్పుడే ఇస్తా ఉన్నాండి. మేము ఇచ్చేటప్పుడే పక్కన తాడికొండ పరిమాళ్ళు కూడా అప్పుడు మేము ఇస్తాం తీసుకోండి అని అడిగారండి. అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడాలి ఎంతవరకు అనుకున్నామని చెప్పి అప్పుడు ఆయన అంత సుముఖంగా తీసుకోలే. ఇది అయిపోయినా చూద్దాం అనుకున్నారు, మరేమో ఎట్లన్నా కానీ అప్పుడు వాళ్ళని స్టాప్ చేశారు. ఆ పరివి ఒకటి తాడికొండ ఇలాంటి అప్పుడు వాళ్ళు కూడా పక్కనే కనుక ఇస్తామన్నారండి. మాతాడుకాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తామన్నారు. ఇప్పుడు రైల్వే లైన్ మాతాడుక కర్లపూడి రెవెన్యూ కలిసి ఉంటదండి. అందుకని దాంట్లోంచి రైల్వే లైన్ వెళ్ళాలి కనుక మాతాడుకలో కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇంకా దాని ఎమ్మటి ఏదన్నా కొంచెం స్థలాలు కావాలంటే తీసుకుంటున్నారేమో. ఆ రెండు రెవెన్యూలు కలిసే ఉంటాయి, అందుకని చెప్పి అది తీసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు రైతులు చాలా మంది సుముఖంగానే ఉండారండి. మొన్నటి దాకా అయితే అమరావతి గజెట్ కాక ముందు కొంచెం ఇష్టపడలేదండి. చాలా మంది గజెట్ కాక ముందు భయపడి మమ్మల్ని నవ్వేవాళ్ళు. మాకు తోడు మీరు రండి రేపు ఎప్పుడన్నా అని నవ్వేవాళ్ళు. మీ పొలాలు కూడా తీసుకుంటారంట అంటే అట్లా అనేవాళ్ళు జోక్గా. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ ఏం భయపడతలేదండి. ఎప్పుడైతే అమరావతి గజెట్ వచ్చిందో మరి రాష్ట్రపతి చట్టబద్ధమైందో అందరూ కూడా ఇప్పుడు ఇష్టానికి ఇష్టపడే ఇస్తున్నారండి పొలాలు. వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వస్తున్నారు. చాలా మంది గ్రామ సభలు పెడుతున్నారు. వాళ్ళకి 40,000 ఏమో కౌలు ఇస్తున్నట్టున్నారండి సంవత్సరానికి. అట్లా వాళ్ళకు కూడా కౌలు పెంచారు. 10,000 పెరిగింది. ఇక్కడ అప్పుడు 30,000 ఇచ్చారు మాకు వర్షం పొలాలకు, వర్షాధార భూములకి. వాళ్ళకి ఇప్పుడు 40,000 అట్లా ఇస్తున్నారండి. వాళ్ళకి ఇదే ప్యాకేజ్ అనుకో. 100 గజాలేమో రెసిడెన్షియల్, 250 ఏమో కమర్షియల్ అండి. ఈ ప్యాకేజీకి వీటికి ఇష్టపడి వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వచ్చారండి. ఇవ్వనన్నాళ్ళు అయితే గ్రామ సభలు కూడా పెట్టనీరు కదండి. ఫస్ట్ లో ఈమని చెప్పి ఊళ్ళల్లో మైకులు పెట్టించి వేరే వాళ్ళు తిరిగారు, కానీ ఇప్పుడైతే అందరూ ఇస్తానికైతే సిద్ధంగానే ఉండారండి. ఎందుకంటే అమరావతి కూడా డెవలప్ అవుతుంది. ఇది చూశాక వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చిందండి. ఇక్కడ కూడా పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ రైతులు కూడా ఇస్తామని చెప్పే ముందుకు వస్తున్నారండి ఎక్కువ మంది. ఇంకేమన్నా ఇక్కడ ఇవ్వనట్టు ఒకళ్ళిద్దరు ఏమన్నా ఈరేమో కానీ చాలా మంది ఫస్ట్ రోజు గ్రామ సభలోనే కొంతమంది ఒక 2-3 ఇచ్చారు అసలు స్టార్టింగ్ ఆ రోజు పెడితేనే. అట్లాగే ఇప్పుడైతే కంటిన్యూగా అక్కడక్కడ పెడుతున్నారు. ఆ ఊళ్ళల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ ఇస్తానికి ముందుగానే ఉండాలి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఫోన్లు చేస్తారండి, చేసి ఇస్తాం మాది ఎప్పుడు తీసుకుంటారో అబ్బా తీసుకుంటే పని. ఎందుకంటే అండి ఇప్పుడు చేయడానికి పిల్లలు వంటల్లా ఎవరు ఇక్కడ ఉండ వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళకి కౌలుకి ఇచ్చేదే కదా భూములు అన్నట్టుగా ఉంది. చేసే వాళ్ళు తక్కువ అయ్యారండి. యంగర్స్ అయితే అందరు బయట ఏయో జాబ్స్ చూసుకుంటాను అట్లా వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇస్తే మళ్ళీ ఇస్తామమ్మా ఏదోటి అభివృద్ధికే కదా అడుగుతుంది, వాళ్ళు కూడా అట్లాగే ఇస్తాం అన్నట్టే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అందరూ ఇస్తారండి. అవి కూడా 3 కూడా తీసుకుంటారేమో తెలియదు. ఇప్పుడు 2 అయితే 16,000 ఎకరాలు 4,000 ఏమో అసైన్డ్ అనుకోండి రెండో విడత భూములండి.
అప్పుడు 7 ఊళ్ళో 8 ఊళ్ళో అన్నారు. అవి కాక ఇప్పుడు మోతాడుకను కలిపినట్టున్నారు. ఇవన్నీ తాడికొండ ఇవన్నీ కూడా ఖచ్చితంగా గ్రామ సభలు పెడుతున్నారు, ఇస్తారండి వాళ్ళు. రైతులేమి ఇదివరకు భయపడ్డారు కానీ ఇప్పుడు అసలు ఎవరు భయపడతలేదండి. అమరావతి గజిట్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఇక్కడ పనులన్నీ చూసిన తర్వాత కూడా నమ్మకం వచ్చింది. ఎవరు వచ్చినా ఎవరు చేసినా చెయ్యకపోయినా అమరావతి అయితే ఎక్కడికి వెళ్ళదు. చెయ్యపోయినా ఇప్పుడు మొన్నటిదాకా మేము సుప్రీంకోర్టు దా పోరాడలేదండి. చేయలేదు, మా భూములు తీసుకున్నారు, ఏం చేశామని చెప్పి ఏడ్చుకుంటా మొత్తుకుంటా శిబిరాల్లో కూర్చొని అట్లాగే రైతులకైతే నమ్మకం ఆశాభావం ఉంటుందండి. పంటలు వేసే రైతు పైన వాన కోసం ఎండ కోసం చూసే రైతు ఆశాభావంతో ఉంటాడు. అట్లాగే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారు వస్తారు, డెవలప్ చేస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందండి. ఇప్పుడు ఈ పనులు చూసాక ఇంకా తొందరగా ఇస్తామంటున్నారు. ఎందుకంటే ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి ఇక్కడ పనులు, మరి అన్ని రెడీ అవుతున్నాయి. అందుకని వాళ్ళకు కూడా బాగుంటది, మాకు కూడా ఇదంతా డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నానండి. అందుకని చెప్పి వాళ్ళు అందరూ ఇస్తారండి తప్పకుండా. కాకపోతే ఏమైనా టైం పట్టిద్దాం కానీ ఇచ్చేటట్టే ఉన్నారు అందరూ. ఎందుకు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు మాకు కూడా, ఇట్లా వచ్చారమ్మా ఇస్తున్నాము అది ఇది అని. అందుకని చెప్పి వాళ్ళు గ్రామ సభలు కూడా వీళ్ళు తీసుకోవాలని తొందరగా గ్రామ సభలు పెడుతున్నారండి. ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాలంటున్నారు, అదే చెప్తున్నారు. రైల్వే లైన్ ఒకటి వస్తుంది, ఎయిర్పోర్ట్ ఒకటి కడతామని చెప్తున్నారు ప్రజెంట్. ఇది ఇప్పుడు ఇక్కడ ఉందిగా, ఇక్కడ ఎందుకంటారు చాలా మంది. తర్వాత మరి అక్కడ కూడా ఆయన పెట్టాలని డెవలప్ చేయాలనుకుంటున్నారేమో ఇటు వాళ్ళకి, ఇంకా హైదరాబాద్ ఇంకా దగ్గరగా ఉంటదని తెలీదు. దాటి కోసం అనే చెప్తున్నారండి ప్రజెంట్ అయితే వాళ్ళు. ప్రభుత్వం అయితే వాటి కోసమే తీసుకుంటున్నాము. తర్వాత ఇక మిగిలిన కేటి కోసం అన్నాను. ఏయైనా వేస్ట్ ఏం చేయరు కదండి. అది ల్యాండ్ ఎవరికి పరిశ్రమలు రావాలనే కోరుకుంటున్నాం కదా మేము కూడా. ప్రతి వాళ్ళం ఏ యోటి వస్తే ఇక్కడే ఉంటారు మన పిల్లలు మన దగ్గర అని. ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మాకు బాగోలేదన్నా వాళ్ళకి బాగోలేదన్నా పీకిద్ది వెళ్ళాలి రావాలని అదొక ప్రాసెస్. ఇదంతా లేకుండా ఏదన్నా వస్తే ఇక్కడే ఉంటారు పిల్లలు అని చెప్పేసి అందరం ఎదురు చూస్తున్నాం. నిజంగా అయితే మాకు కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు మొదటి విడత 33, 35 అన్నారు కదా. అది కాకుండా ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి ఇంకొక 20,000 ఎకరాలు, దాదాపుగా 55 ఎకరాల ల్యాండ్ ఫస్ట్ చెప్పిన వ్యవహారం. ఆ తర్వాత ఇప్పుడు రెండో విడత, రాష్ట్ర విభజన తర్వాత రెండో విడత వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి సడన్ గా సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లు కూడా ఉంటాయి. దాదాపుగా 1,00,000 ఎకరాలు సేకరణ అనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఒకసారిగా కొంతమంది నిర్గాంతపోయారు. కానీ నాకు గుర్తుంది 2014-15 టైంలోనే మొదటిసారే ఆయన ఒకానొక సందర్భంలో అప్పుడే 1,00,000 ఎకరాలు టార్గెట్గా చెప్పినట్టుగా నాకు గుర్తుంది. కాకపోతే దాని మధ్యలో మొదటి విడత అవ్వాలి కదా, అయినప్పుడు కదా, అయిన తర్వాత మేము మిగిలిన దాని గురించి మరి అది తర్వాత చెప్పలేదేమో. ఇదొక అంశం. అయితే ఆయన మొదటి విడత తీసుకున్న దాంట్లోనే సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చేస్తుంది, అంటే ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారో ఆ రకమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి ఉంటుంది, రైతులకు ఇచ్చేయగా. అలాగే ఈ మౌలిక వసతుల కల్పనకి భూములు కేటాయించగా ఇంకా ప్రభుత్వం దగ్గర మిగిలి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు యొక్క వాల్యూతోనే ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ల్యాండ్ బ్యాంక్ విషయంలో కొంత పొరపాటు పడేది, లేకపోతే కనుక పప్పులో కాలేశారు. 10,000 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది, లేదా కనీసం 8,000 ఎకరాలు అని చెప్పేసి అన్నవాళ్ళు ఇప్పుడు 4,000, 5,000 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇదంతా కూడా కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేశారనే ఆరోపణ ఒకటి. అందు గురించి ఇప్పుడు ఫస్ట్ కాకుండా సెకండ్ ఫేజ్కి వెళుతున్నాడు. ఈయనకి భూదాహం ఎక్కువైపోయింది, ఈయన ల్యాండ్ గ్రాబర్గా తయారయ్యాడని చెప్పేసి ఆయనకి పేర్లు కూడా పెడుతున్నారు. ఇది నేను ఏదైతే విపక్షాలు లేదంటే కొంతమంది మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు లేదా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు. కానీ ప్రతిదానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మొత్తానికి కంట్రిబ్యూటర్స్గా ఉన్న రైతులు కూడా వీటిని ఇదంటారు కదా, కీడించి మేలంచమన్నట్టుగా జరిగిన పరిణామాల పరిస్థితుల్లో అవి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ల్యాండ్ బ్యాంక్ కోసం ప్రయత్నాలులో ఈ రకమైనటువంటి రైల్వేలు లేకపోతే ఎయిర్పోర్ట్లు అని వాటిని ముందు పెట్టి తీసుకుంటున్నారని అన్న విమర్శలకి ఏమంటారు? రెండో పాయింట్, ఈ 20,000, 2,000 కాకుండా ఇంకా ఎంతవరకు తీసుకుంటామని ఏమన్నా అధికారులు మీకు చెప్పారా? ప్లీజ్.
అదేం చెప్పలేదండి. ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది చెప్పలేదు కానీ ఎప్పుడో మోతాడుక కర్లపూడి రెండు కలిపే అక్కడ తీసుకుంటారని అయితే ఫస్ట్ రెండో ఫేజ్ అన్నప్పుడే తెలిసిందండి మాకు. ఈ రైల్వే జోన్ రైల్వే లైన్ పోతుంది కావాలన్నారు, అక్కడ తీసుకుంటారని తెలిసింది. ఇప్పుడు ల్యాండ్ బ్యాంకు ఇక్కడ ఎంత ఉన్నా అండి, మాకు ఇచ్చింది 25 సెంట్ పోవాలా, మళ్ళీ ఐదు ఐదు సెంట్లు ఈ వీళ్ళకి ఇవ్వాలండి. ఒక 5% ఇటు ఇటుకో వీళ్ళకి ఇవ్వాలి. అది 2050 దాకా ఉంది ఆ ప్రాసెస్. టిడ్కో ఇల్లు కట్టించాలి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కట్టించాలి. మరి వాళ్ళందరికి ఇక్కడ ఉండే వాళ్ళకి అది 29 వాళ్ళకి మరి పిల్లలు వస్తున్నారు, పెళ్లిళ్ళు అయిన పిల్లలు అట్లా ఉంటారు తల్లిదండ్రులకి, అట్లా కట్టించుకోవాలి. అట్లా 2050 దాకా ఆ ప్రాసెస్ కింద వాళ్ళకి ఒక 5% భూమి పక్కన పెట్టారండి. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ ఇల్లు కట్టాల్సిందే. అదొకటి ఉంది వాళ్ళకి. మాకు 25 సెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కట్టారు. వాళ్ళు ఎస్టిమేషన్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకంటే మరి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు ఇవ్వాలి కదండి భూమి. ఇప్పుడు ప్రభుత్వం ఏది చేసినా ఇక్కడ ఒక పరిశ్రమ కనపడినప్పుడు మేము కూడా సంతోషపడతామండి. అది ఎట్లా ఇచ్చారు ఏంటని మేమేం ఆలోచించాం. మనకి పరిశ్రమ వచ్చింది, నిజంగా రైతులు మేము ఏమనుకుంటామండి అండి, ఇక్కడ పరిశ్రమ వచ్చింది ఏదో తీసుకొచ్చారు, కొంతమంది పని ఉద్యోగాలు కూడా వస్తాయి అనుకుంటామండి. మేము అనుకునేది అంతే కదా. పనులు దొరికే వాళ్ళు పనులు చేసుకుంటారు, ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. బాగుంది, ఇంకొన్నాళ్ళు పోతే మన పిల్లలకు కూడా ఏదో ఒకటి వస్తుందిలే ఇవన్నీ చూసి అనుకుంటాం. ఫస్ట్ లో 8,000 అన్నమాట కరెక్టే గాని ఇప్పుడు మాత్రం మరి 5,000 మీరు అన్నట్టు అదే చెప్తున్నారు నారాయణ గారు, 4,000ని మరి మిగిలిన ప్రాజెక్టులకి ఇచ్చారా. కాకపోతే రైతులు అందరూ ఖచ్చితంగా అండి, ఇప్పుడు జేఏసీ వాళ్ళు వీళ్ళంతా ఖచ్చితంగా సిఆర్డిఏలో అయితే అడుగుతున్నారండి వెళ్ళి. వాళ్ళనేం ప్రశ్నించకుండా ఏం ఊరుకోవట్లేదండి. సిఆర్డిఏకి వెళ్ళి అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ కమిషనర్ గారిని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఏదైనా కావాలంటే మీకు దాంట్లో ఆన్లైన్ లో పెడుతున్నామండి చూసుకోండి ఏదైనా కావాలంటే అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళు కూడా నారాయణ గారిని అడుగుతున్నారు. ఎవరు రైతులు అయితే ఎవరు ఊరుకోవట్లేదండి, ఏం చేశారు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, వన్ సెంటెన్స్ ఆన్సర్ ఇది. మరి ఈ రకంగా దాదాపుగా 1,00,000 ఎకరాల వరకు తీసుకొని సెకండ్ థర్డ్ ఫేజ్ల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా భూముల రేట్లు తగ్గుతూ ఉంటాయి, అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి. మరి ఆ రకంగా మీ మొదటి దశలో ఇచ్చినటువంటి రైతులకి ఆ కన్సర్న్ ఏమి లేదా, భయం కానీ లేకపోతే ఆ రకమైన వ్యతిరేకత కానీ? నాకైతే ఆ భయం ఏమి లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఫేసే మాది ఇక్కడ ఉంది, తలకాయ మాకుంది ఫస్ట్ నుంచి తీసుకున్నాటిట్లో. కాబట్టి ఇక్కడ రేట్లు ఇక్కడ ఏరియాని బట్టి రేట్లు, డెవలప్మెంట్ బట్టి రేట్లు ఉన్నాయండి. ఇప్పుడు కూడా సిడాక్సెస్ రోడ్ ఏమంటే ఒక రేటు ఉంది, మరి ఐకాన్ టవర్స్ దగ్గర ఒక రేటు, అట్లా ఏరియాని బట్టి రేట్లు ఉన్నాయి. మాకైతే ఏ భయం లేదండి, ఎందుకంటే రేట్లు అటు వచ్చాయి వస్తానే ఉంటాయి, ఎక్కడ రేట్లు అక్కడే ఉన్నాయి. ముందు ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రేట్లు ఇక్కడే ఉంటాయి. ఓ తెల్లారేపాటికి 1,00,000 అవ్వాలి గజం అని అయితే రైతులు మేము కూడా అనుకోలేదులేండి. తెల్లారేపాటికి 1,00,000 అయితే అనుకోవాలి, ఆ రేటు ఉంటే చాలు, 5 కోట్లు 6 కోట్లు ఉంది చాలు అని అనుకుంటున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదండి, వాళ్ళకే తర్వాత వాళ్ళకే. ఓకే, రైట్. మోహన్ రెడ్డి గారు, సో అది అమరావతి రైతుల యొక్క వాయిస్ అండి. అది పార్టీ పరంగా వైసీపీ ఈ సెకండ్ థర్డ్ ఫేజ్ని ఎలా చూస్తుంది? అమరావతి మేము వస్తే మా ప్రణాళికలు అమరావతి లేదు కాబట్టి మేము వచ్చిన మొదటి రోజే అమరావతి పనులు ఆపేస్తామని చెప్పేసి మీ నాయకుడు ఆల్రెడీ చెప్పేసి ఉన్న సందర్భంలో మాది అమరావతి కాదు మావిగన్ అని చెప్పేసి మేము దాంతోనే ఎన్నికలకు వెళతాము, అదే మా అజెండా, అండ్ నాట్ ఓన్లీ అజెండా మా మేనిఫెస్టోలో కూడా పెట్టి వెళతామని చెప్పేసి ఆయన ఎలాగో చెప్పేశారు. కాబట్టి మీరు ఆబ్వియస్గా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్న దీంట్లో అసలు అమరావతిని ఆపుతాం అన్నప్పుడు వాట్ అబౌట్ ది సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పూలింగ్? పార్టీ పరంగా మీరు ఏమన్నా వారికి ఒక సూచన చేసే అవకాశం ఉందా రైతులకి? అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండండి, మరి మేము 29లో రాబోతున్నాము, మొదటి ఫేజ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసాము, సో బీ కేర్ఫుల్ అని ఏమన్నా చెప్పే ఈ వేదిక ఏమన్నా చెప్పగలిగే అవకాశం ఉందా? సురేష్ గారు, మీకు, శిరీష గారికి, వరలక్ష్మి గారికి, ముప్పాల లక్ష్మణరావు గారికి, అదేవిధంగా చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం సార్. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి స్టార్ట్ చేసేటప్పుడే గోల్మాల్ జరిగింది. గోల్మాల్ జరగడం అంటే
ఫస్ట్ రాజధాని ప్రకటించే టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా చెప్పినారు. ఒక్కొక్క ఏరియా నూజివీడు ఒకసారి, మచిలీపట్నం ఒకసారి, ఏలూరు ఒకసారి, విజయవాడ ఒకసారి, విరసన్నపేట ఒకసారి, అదే విధంగా మన మైలవరం ఒకసారి, ఇట్లా పేర్లన్నీ మార్చుకుంటూ వచ్చినప్పుడు ఏ పక్కన రాజధాని వస్తుంది, ఎక్కడిస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనుకుంటా ఉన్న సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులతో కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ భూములు ఉంటాయి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు కానీ, ఆ భూములను వాళ్ళు బెదిరించి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సేకరించుకున్నారు. దాదాపు 25,000 ఎకరాలు 25,000 ఎకరాలు సేకరించుకున్న తర్వాత ఈ కూటమి నాయకులు మొత్తం అంతా సేకరించుకున్న తర్వాత మళ్ళీ అమరావతి అని అక్కడ ప్రకటించినారు. అక్కడ వాళ్ళు కాంపన్సేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంటే వాళ్ళు కూడా రావాల్సిండేది. అది అయిపోయిన తర్వాత వీళ్ళు సేకరించుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు మన పెద్దలు. ఆ తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత అప్పటికి 25,000 ఎకరాలు ప్లస్ మీరు చెప్పినట్టు 33,000 ఎకరాలు, దాదాపు 50 పైన చిల్లర అవుతుంది. ఆ 50,000 ఎకరాలతో పాటు ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు కావాలని, అంటే ఈ 25 కాదు, మీరు చెప్పినట్టు గవర్నమెంట్ స్థలం ఉంది కదా, ఆ 25, 50, 33 ప్లస్ ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకోవాలంటున్నారు. 50,000 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు ఆ 50,000 ఈ 50,000 లక్ష ఎకరాలకు 40,000 రూపాయలు చొప్పున కౌలు ఇవ్వాలని చెప్పి మన రైతు వరలక్ష్మి గారే చెప్తున్నారు. అప్పుడు 40,000 రూపాయలు చొప్పున వాళ్ళ కౌలు ఇస్తూ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఆ డెవలప్ చేయాలంటే 1,00,000 ఎకరాలకు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పుడు మీరు 29 గ్రామాలకు సంబంధించి కేవలం 1,50,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇంత ఖర్చు పెడితే ఎప్పుడు భవిష్యత్తులో డెవలప్ అవుతుంది? రాజధాని కావాలంటే రాజధాని ఖచ్చితంగా జనం ఉన్న ప్రాంతంలోనే రాజధాని కావాలి, జనం ఉంటేనే రాజధానిగా ఉంటుంది. రాజధానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవడానికి అదే ఆశామసి కాదు. 50 సంవత్సరాలైనా కూడా వీళ్ళు అనుకున్నట్టు అది పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. ఊరక 4 బిల్డింగ్లు కట్టించి శంకుస్థాపనలు చేసి ఇప్పుడు మనం కదా 2019 ఎండింగ్ లో ఫిబ్రవరి 14వ తేదీ భోగాపురంలో ఎక్కడో ఒక ప్రాంతంలో పోయి ఇక్కడ శంకుస్థాపన చేసి ఇది అయిపోయింది, మేమే చేసేసినామని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రైట్స్ తీసుకొచ్చి కట్టించిన తర్వాత మేమేం చెప్పినారు కదా. ఆ విధంగా చెప్పుకోవడానికి కూడా అప్పటికి వీళ్ళు ఉండరు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండరు, మనం ఉండము, వెళ్ళిపోయింటాం ఆ రోజుకు. అట్లా వీళ్ళు అది పూర్తి చేయడానికి అంత ఈజీ అయితే కాదు. ఈజీ కానప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ 3 రాజధానులు చెప్పిన తర్వాత ఆ 3 రాజధానులకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకోరు అధికారంలోకి వచ్చినా మనం వచ్చినా ఇది ఈ ప్రాసెస్ అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఎటు స్టార్ట్ చేసినారు, ఈ ప్రాంతం మనం ఎటు ఒక రాజధానిగానే ఉంటుంది, కానీ వీళ్ళు అదే రాజధాని కావాలనే ఉద్దేశంలో భాగంగా సీరియస్ గా తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు మనము ఇద్దరం కలిసి రాష్ట్రంలో ఉంటాం కాబట్టి వీళ్ళు మనం కలిసి అధికారంలోకి వస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాజధాని మనం కూడా ఒప్పుకుందామనే ఉద్దేశంలో భాగంగానే మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏలో ఉన్నదాన్ని తీసుకున్నారు. దాంట్లో తీసుకుంటే దాదాపు 50 లక్షల మంది జనాభాతో పాటు 110 కిలోమీటర్ల హైవేతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళు అనుకుంటున్నటువంటి రైల్వేలు కానీ లేక ఎయిర్పోర్ట్లు కానీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ అన్ని రకాల సదుపాయాలు, హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజీలతో పాటు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. వీటిని డెవలప్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి రాజధాని అవుతుంది. మీరు అనుకున్న రాజధాని మీకు కావాల్సిన రాజధాని అవుతుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లాట్లతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించి మీరు డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు ఎంతో కొంత, అంత కాదు కానీ ఏదో 10,000 ఎకరాలు చేస్తే మీరు అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుంటే అదంతా పూర్తి అయ్యేది కాదు. కానీ తీసుకున్నటువంటి వాళ్ళకు కౌలుతో పాటు వాళ్ళకు డెవలప్ చేసి మీరు చెప్తున్నారు కదా పరిశ్రమలకు 99 పైసలకు ఇచ్చాం, నా కోపం వచ్చి నేను ఊరికనే ఇచ్చేస్తాను, ఆ పరిశ్రమలకు మళ్ళీ రాయితీలు ఇస్తాను, వాళ్ళు ఇప్పుడే కొంతమంది వెళ్ళిపోయినారు, రేపు కూడా వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, రైతుల భూమి కదా మా భూమి కాదు కదా అని మీరు అనుకోండి, తప్పేం లే. కాబట్టి ఆ డెవలప్ చేసి రైతులను కూడా ఒక పక్కన మీకు మిమ్మల్ని నమ్మించినారా, ప్రభుత్వం నమ్మించినారా, పార్టీ నమ్మించినారా, ఇచ్చిన రైతులను వాళ్ళని కాపాడుకుంటూ మీరు చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే మా అభిప్రాయం. మీరు లక్షల కోట్లు పెట్టి అక్కడ చేయాలంటే అంత ఈజీ కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ మన రాజధాని ఇది అమరావతి బ్రహ్మాండంగా ఒక్క పైసా పెట్టకుండా మనం చేయగలుగుతామని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బ్రహ్మాండంగా హామీలు ఇచ్చినారు, మాట్లాడినారు, చెప్పినారు. మరి ఈరోజు సెల్ఫ్ అనేది ఎక్కడ ఒక పైసా కూడా సెల్ఫ్ తయారు కాలేదానికి. మనం ఇప్పుడే 40,000 కోట్లు 41,000 కోట్ల రూపాయలు దానికి ఏదో ఖర్చు పెడుతున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు.
చెప్తున్నారు అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేయలేని పరిస్థితి వచ్చి అది ఎక్కడికక్కడ అట్లే నిలిచిపోతే మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు మేము కూడా ఏం ఆపేది ఉండదు. ఇప్పుడు అయిపోయిన బిల్డింగ్లు అయిపోతాయి, అయిపోయినందుకు ఏమేమి పెట్టాలో ఏమేమి ఉండాలో ఉండేవి ఉంటాయి. తర్వాత మేము అనుకున్న విధంగా కూడా రాష్ట్రం డెవలప్ కావాలి కదా. అది కొన్ని ప్రాంతాలకే కొందరికే కాదు కదా రాజధాని అనేది, రాష్ట్రం మొత్తం అందరికీ రాజధాని కదా. 5 కోట్ల పైబడి ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు, మీకు ఏమైనా నోటీసులు వస్తాయేమో పెద్ద ఆయన దగ్గర నుంచి? నేను ఆపేస్తానంటే నువ్వు కంటిన్యూ చేసి లేకపోతే కంప్లీట్ చేస్తానంటున్నావు, నీ జేబులో డబ్బులు ఏమైనా తీసుకొచ్చి కడతావు మోహన్ రెడ్డి అంటే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మిమ్మల్ని? నేనేమంటున్నానంటే ఇప్పుడు కడుతున్నారు కదా, కట్టేటి మీకు చెప్పినట్టు ఆపేయడమో పడగొట్టడమో అసహ్యంగా ఉంటుంది కదా, ఎవరు చేయరు కదా ఆ పని నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినట్టు రాజధాని కట్టినప్పుడు తర్వాత కూడా 3 రాజధానులు అన్నప్పుడు వీళ్ళనే రాజధాని అట్లే ఉంటుంది, ఇది రాజధాని లేకుండా ఉండదు, రాజధాని రైతులకు ఇబ్బంది ఉండదు, ఇది రాజధానిగానే ఉంటుంది, కానీ ఇది శాసన రాజధాని, అది రెవెన్యూ రాజధాని, ఇది న్యాయ రాజధాని, ఈ విధంగా ఉంటుంది రాష్ట్రంలో. మళ్ళీ వైషమ్యాలు పెరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప నాకు ఇదేం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోలేదు. అమరావతి అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. నేను కూడా పక్కనే ఇల్లు కట్టుకున్నా, నాకు కూడా ఈ ప్రాంతంలోనే నేను ఉంటాను కాబట్టి ఇది వద్దని నేను అనుకోలేదు. కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే అక్కడ ఇక్కడ వైషమ్యాలు పెరగకుండా ఉంటాయి. గతంలోనే అనేక ప్రాంతాల్లో మన రాష్ట్రంలో అనేక ప్రత్యేక రాష్ట్రాలు కావాలని రాయలసీమ కానీ ఆంధ్ర కానీ రకరకాల ఉద్యమాలు కూడా జరిగినాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరి మీద కసి లేదు, ఎవరి మీద ఆపోజిట్ కాదు, ఎవరి మీద ఉద్దేశం కాదు. రాష్ట్రం డెవలప్ కావాలనే ఆలోచన. మోహన్ రెడ్డి గారు, రైట్ సార్, మీరు అన్నట్లు ఆయన ఇల్లు పక్కన కట్టుకున్నారు అనేది మొన్నటి వరకు. నేనైతే ఈసారి నుంచి క్లారిటీ కోసం ఎవరైనా కానీ ఇల్లు గురించి ప్రస్తావన చేస్తే, బాబు మీరు కట్టుకోవాలనుకుంటే నాయకులు కాబట్టి, డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి మీరు ఊరుకు ఒక ఇల్లు కట్టుకోగల అవకాశం ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఏదో కాస్త మాకు క్లారిటీ ఇవ్వండి సార్, దాని ప్రకారంగా మేము ముందుకెళ్తామనే పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే పర్మనెంట్ అడ్రస్ అంటే ఏది? హైదరాబాదా, విజయవాడ, లేదంటే వైజాగ్? ముఖ్యమంత్రులు గాను ఒక్క నిమిషం 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినా గానీ, రాష్ట్రంలో బ్రహ్మాండమైన సీనియర్ అవకాశాలు ఇచ్చినా గానీ అలాంటి వ్యక్తులు అడ్రస్ లేకుండానే తెలంగాణలో అడ్రస్ తో ఇక్కడ పరిపాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అందుకనే సార్ నేను అందు గురించే నేను ఇక్కడ ఎవరిని స్పెసిఫిక్ గా ఒకళ్ళు అంటలేదు సార్. నేను అందరిని ఉద్దేశించన్నా బాబు. అదే సార్, అందు గురించే రాష్ట్రాలు దాటిపోయి వెళ్ళి కూడా వారంలో సగం రోజులు ఉంటున్న పరిస్థితుల్లో, రాష్ట్రం అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, కర్ణాటక, బెంగళూరు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి బాబు అసలు మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి? ఒకసారి డిక్లరేషన్ కన్ఫర్మ్ చేస్తే దాని ప్రకారంగా ప్రజలు అప్పుడు కూడా నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలతో లేకపోతే కోపతాపాలతో వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం రకంగా వెళ్తున్నారు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. గవర్నెన్స్ అనేది, గవర్నమెంట్ అనేది ఒక 5 years వెళ్తున్నారు కాబట్టి కదా డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని నిరసనలు తెలుపుతుంటే దాడులు చేసి కొట్టి. సరే, మళ్ళీ ఈ రోజు టాపిక్ అది కాదులేండి, రేపు పెట్టుకుంటే రేపు మాట్లాడుకుందాం మళ్ళీ దాంట్లో. శిరీష్, ఖమ్మంపాటి శిరీష్ గారు, స్ట్రైట్ క్వశ్చన్ మీకు. మొదటి దశ పూలింగ్ తీసుకునేటప్పుడు 33,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రానటువంటి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట మాట అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, అంతర్జాతీయ రాజధాని, అంతర్జాతీయ స్థాయి రాజధాని అన్న మాటలు రెండో విడత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సడన్గా మున్సిపాలిటీ అయిపోద్దన్న మాట ఆయన నోటి నుంచి ఎలా వచ్చిందండి? ఇలాగే ఉండిపోతారా మున్సిపాలిటీగా? లేదంటే గనక రెండో విడత మూడో విడత నాకు భూములు ఇచ్చి అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా, లేదంటే కనుక మన టెర్మినాలజీలో మాట్లాడుకుంటే కనుక మున్సిపాలిటీ కాదు ఒక సిటీ, ఇంకా మాట్లాడితే మెట్రోపాలిటన్ సిటీ, ఆ నెక్స్ట్ స్టేజ్ వచ్చి కాస్మోపాలిటన్ సిటీ. ఎప్పుడైతే అన్ని కల్చర్స్, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి వస్తారో అప్పుడు కాస్మోపాలిటన్ అవుతుంది. ఇది ప్రపంచం వాడుకలో ఉన్నటువంటి భాష. కాస్మోపాలిటన్ సిటీ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? 2-3 విడతల్లో లేదు, 2-3 విడతలు కాస్మోపాలిటన్ దాకా వెళ్ళదు, ఆ స్థాయి దాకా వెళ్ళదు, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ అవుతుంది. మీకు ఇంకా కావాలంటే నేను కాస్మోపాలిటన్ దాకా తీసుకెళ్లాలంటే 4-5 కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఏమన్నా ఒక ఇదమిద్దంగా ఇప్పుడైనా ఒక క్లారిటీ ఇస్తారా? సురేష్ గారు, మీకు అలాగే 29 వీక్షకులకి, అలాగే అక్క వరలక్ష్మి అక్కకు, ప్యానెల్ ఉన్న పెద్దలకి
అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూలింగ్ గురించి అడుగుతున్నారండి. సెకండ్ ఫేజ్ కూలింగ్ లోని దాంట్లో నుండి భాగమే ఈ థర్డ్ ఫేజ్ అండి. ఎక్స్ట్రా ఏమి తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇకపోతే మీరు అన్నది మున్సిపాలిటీ అన్న మాట. ఆ మాట ఎందుకు వచ్చిందంటే గతంలో చంద్రబాబు సార్, సురేష్ గారు నా వాయిస్ ఆడిబుల్ మేడం. ఆ మాట ఎందుకు వచ్చిందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్న సమయంలో అధికారం మార్పు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అడవిమయం చేసి ఎక్కడికక్కడ చెట్లు పెంచి ఆ ఇష్టారాజ్యంగా తుప్పలు పెట్టేసేసి అక్కడ ఏ కాడికి వాళ్ళన్నా ఎడారి శ్మశానం అనే మాటలను రుజువు చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలుపెట్టి ఒక్కొక్కటిగా పని చేస్తుంటే ఏదైతే అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కలలుగా అన్నారో అదే అమరావతిని మళ్ళీ పునర్నిర్మాణం అంటే ఆగిపోయిన కన్స్ట్రక్షన్ ఒక 5 years పాటు ఆగిపోయినటువంటి వాటిని కంటిన్యూ చేస్తున్నటువంటి దశలో ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ కు అనుగుణంగా అలాగే ఏదైతే అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దించాలి అన్న ఒకటి కసితో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇలాగా ఎక్కడికక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో 4 బిల్డింగ్స్ ఉన్న చోట 2 బిల్డింగ్స్, 20 అంతస్తులు ఉన్న చోట 10 అంతస్తులు, 10 అంతస్తులు ఉన్నాయి 5 అంతస్తులు కుదించాలని చెప్పారో అలాగే కనుక జరిగితే అది ఒక మున్సిపాలిటీ కిందకే వస్తది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కుదించిన ఆలోచన చిన్నగా ఆలోచించడం లేదండి. ఆయనకున్న పేరే విజనరీ లీడర్. దూరదృష్టితో ఒక 50 సంవత్సరాలకి 100 సంవత్సరాలకు సరిపడినటువంటి ఆలోచన ఆయన ఈ రోజు చేస్తారు కాబట్టే అది రాష్ట్రానికి ఉపయోగపడిద్దండి, భావితరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టే విపక్షాలు ఎవరైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆయన కంటక శత్రువులాగా మిగులుతున్నారు. అంతేగాని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పనులు చేస్తూ చూపిస్తున్నారండి. అభివృద్ధి ఇప్పుడు చూసుకున్నాం మనం సెకండ్ ఫేజ్ లో పూలింగ్ గురించి 16,666 ఎకరాలు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కాదండి, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో రైల్వే జోన్ ఉందో దానికి ఇక్కడ మన పరిటాల దగ్గర నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ రైల్వే లైన్ కానీ స్టార్ట్ అవుతూ ఉంటే హరిశ్చంద్రపురం, వడ్లమాను, అలాగే కర్లపూడి, అక్కడ నుండి పెదపరమి, మోతాడక, అక్క చెప్పిన ఇందాక మోతాడక, తాడికొండ, కంతేరు మీదుగా వెళ్ళిపోయి కాజా టోల్ గేట్ దగ్గర కలుస్తుందండి ఏది ఇన్నర్ రింగ్ రోడ్. అలాగే రైల్వే లైన్ వచ్చేసి అదే లైన్ పక్కనే వచ్చేసి ఇప్పుడు చెప్పిన విలేజెస్ మీదుగా వచ్చేసి ఇది కొబ్బరావూరు అండ్ నంబూరు రైల్వే స్టేషన్ లో కలుస్తుంది. అంటే వీటిల మీదుగానే కలుస్తుంది, ఎక్కువగా అక్కడ తీసుకుంటుంది లేదు. ఇకపోతే ఇప్పుడు తీసుకునేటువంటి వాటిలలో గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిష్టం మేరకు, రైతుల అభిష్టం మేరకు ఏదైతే వాళ్ళకి పూలింగ్ సేకరణ అక్విజేషన్ అది వాళ్ళనే అడిగితే వాళ్ళు మేము పూలింగ్ కే సిద్ధంగా ఉన్నామని చెప్పడం, ఎంతవరకు అవసరం అవుతుందో, ఎంతవరకు రైల్వే లైన్ వెళ్తుంది, ఎంతవరకు ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందో అంతవరకు మాత్రమే భూమిని తీసుకోవడం జరుగుతుందండి. ఇకపోతే మన వైసీపీ మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్తున్నారండి ఏంటి ఫస్ట్ గోల్మాల్ జరిగింది, ఫస్ట్ ఫేజ్ లోనే 2014లోనే గోల్మాల్ జరిగింది అన్నారు. గోల్మాల్ జరిగితే 19 నుండి 24 వరకు మీరు ఏం చేశారు? అప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి లేదంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి రకరకాల కేసులు వేశారు. ఆ కేసుల ప్రకారం ఏమైనా జరిగినాయా? మీరేమైనా కొండంత వెలుగునన్నా తీసారా? లేదు కదా. తప్పుడు ఆలోచనలు, తప్పుడు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు వినండి, రాసుకోండి, తర్వాత నన్ను క్వశ్చన్ చేయండి. ఇకపోతే మీరు చెప్పిన ఆ రోజు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్నారు, ప్రత్యక్ష సాక్ష్యం రైతులు ఎక్కడమే ఉన్నాం. నేను పొలం ఇచ్చిన రైతునే. అక్కడ వరలక్ష్మక్క గారు రైతే, పొలం ఇచ్చిన రైతే. తను మందడలో ఉన్నారు, నేను రాయపూడిలో ఉన్నాను. నా పుట్టినూరు వెలగపూడిలో పొలం ఉంది, రాయపూడిలోనూ పొలం ఉంది. కాబట్టి సాక్షులు ఎక్కడో మీరు వెతుక్కోకల్లా. మేమే ఏదైతే అమరావతిని ప్రకటించారో ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ జరుగుతుందో ఆ సమయంలో ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఉంటారు, రాజధానిలో మాకు కూడా భూమి కావాలని. అలాగే భూమి రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఏదో పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని, పిల్లలు మంచి ఉద్యోగాలకి విద్యను చదివించాలన్న ఉద్దేశంతో అమ్ముకోవాలనుకున్న వాళ్ళు అమ్ముకున్నారు. అది వాళ్ళ ఇష్టపూర్తిగా మాత్రమే.
మీకు సంబంధించి ఎవరైనా వచ్చి మా భూములు బలవంతంగా తీసుకున్నారని, లేదంటే మాకు తెలియక మేము ఇట్లా చేశామని అన్నోళ్ళు అన్నారా? పోనీ మీరు 19 నుండి 24 వరకు మీరు ఎవరైనా తీసుకొచ్చారా? మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? లేదు. ఇంకా ఎందుకండి ఈ మాటలు? చక్కగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి అని చెప్తున్నాం మేము. ఇకపోతే మీరు చెప్పిన ఖర్చు గురించి చెప్పారు. ఇప్పటికీ సురేష్ గారు ఈ మన 24 ఛానల్ కాదు, ఎన్నో ఛానల్స్ లో ఖర్చు 2 లక్షల కోట్లు కాదు మహాప్రభు అని మొత్తుకుంటున్నాం, క్లియర్ గా చెప్తున్నాం. కానీ మళ్ళీ వాళ్ళు అదే పాట పాడతారు. రెండోది, అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ముమ్మాటికి ఎప్పటికీ కూడా రాష్ట్ర ఖజానా నుండి 1 రూపాయి కూడా అమరావతికి పెట్టరు కూడా. అమరావతిలో ఉన్న మిగుల భూమితోనే అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇకపోతే ఇప్పటికే 5 స్టార్ హోటల్స్ కి 8.5 కోట్ల చొప్పున ఎకరం రేటు కట్టి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ మీరు అన్నారు ఏంటి 50 సంవత్సరాలు కూడా పూర్తి కాదు అని. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, వైసీపీ వైఎస్ఆర్ పార్టీ లాంటి వాళ్ళకి 50 కాదు 100 సంవత్సరాలని వాళ్ళు కట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫేజ్ 2028 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తున్నారు. రేపు 13వ తారీఖు ఏదైతే సిడి యాక్సెస్ రోడ్ ఉందో అది మొన్న ల్యాండ్ అక్విజిషన్, అది కొంచెం భూమి కావాల్సి ఉంది, 2.5 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ అయినాక ఆ స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, సిడి యాక్సెస్ రోడ్ కానీ కంప్లీట్ చేశారు. రేపు 13వ తారీఖున దాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఇకపోతే ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచించాల్సింది ఇక్కడే. మీరు ఏమన్నారు, మీరు కానీ ప్రభుత్వం కానీ ఇంతకు ముందులాగా కాదు, 2028 కల్లా కూడా అమరావతి మొదటి దశ ఈ ఏదైతే మౌలిక సదుపాయాలు, ముఖ్యమైనటువంటి ఐకానిక్ బిల్డింగ్స్, సరే మీరు అన్నట్టుగా ఇంకా కొన్ని నిర్మాణాలతో కలుపుకొని మొదటి దశ అనుకుందాం. వాట్ అబౌట్ ది సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ ఇఫ్ వైసీపీ కమ్స్ ఇన్ టు పవర్ 2029? మోహన్ రెడ్డి గారు ఏదో మొహాటపడుతూ మాట్లాడుతున్నారు కానీ ఆ మొహమాటాలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎవరైతే కొంతమంది రైతులు వెళ్ళినప్పుడు డోంట్ వర్రీ, మనం 2029లో అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన మొదటి రోజే అమరావతిని అక్కడితో ఆపేస్తాం. దాని కారణాలు వేరేగా చెప్పారు, అది నేనేం కాదంటలే. దాన్ని మోహన్ రెడ్డి గారు కూడా కోట్ చేశారు. మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కూడా నాకు ముఖ్యం, అక్కడికి ఏదో మిగిలిన పార్టీలకి, మిగిలిన ప్రభుత్వాలకి ఏదో అమరావతి మాత్రం ఏదో ప్రేమ అయినట్టు మిగిలిన దాని మొత్తాన్ని కూడా ఏదో వెలేసినట్టుగా ఆయన భావన. సరే, మొత్తానికి ఆయన భావన ఎవరు కాదంటలా. అంటే రెండోది ఏం చెప్తున్నాడు ఆయన, ముఖ్యంగా ఈ డబ్బులు నాకు రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడానికి కావాలి, నేను ఒక అమరావతిలో పెట్టలేను అనేది ఆయన చెప్తున్నటువంటి ఒక వేగ్ ఎక్స్క్యూజ్. అది పక్కన నేనేమంటానంటే, ఇప్పుడు మేమే రైతులు ఉత్సాహంగా రావచ్చు. నేను ఇందాక చెప్పినట్టు వాట్ ఇఫ్ వైసీపీ కమ్స్ ఇన్ టు పవర్ ఇన్ 2029, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దిస్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పూలింగ్ అండ్ ద ఫార్మర్స్ ఇన్వాల్వ్స్ ఇన్ దిస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్? ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఓకే, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు మోహన్ రావు గారు అన్నట్టు కట్టేసిన వాటిని ఏం చేయలేరు. ఆల్రెడీ దానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఉంది, కాదంటం లేదు. అఫ్ కోర్స్ తర్వాత వచ్చేది కూడా దాని కింద వస్తుంది. నేనేమంటున్నానంటే, వారికి ఎవరు భరోసా ఇస్తారు? ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే ఏంటి? సార్, ఫస్ట్ ఫేజ్ లో కూడా సేమ్ ఇదే వచ్చింది సార్. ఒక మాట, ఫస్ట్ ఫేజ్ లో కూడా సేమ్ రేపు 19 నుండి 24 వరకు యాక్చువల్ గా మేము అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా ఆగం చేస్తాడు, ఇలా మమ్మల్ని రోడ్డును పడేస్తాడని మేము అనుకోలే. బట్ ఆయన వచ్చాడు, జరిగిన విషయం కల్లారా రాష్ట్ర ప్రజలు చూశారు. జరిగినది ఒక్క విధ్వంసం అమరావతికి మాత్రమే కాదు, రాష్ట్రం అంతా కూడా. ఏదైతే వాళ్ళు 3 ప్రాంతాలు పంచుతా ఉంటున్నారో అదే మిగతా 2 ప్రాంతాలు ఒక్క చోట ఒక ఇటుక పెట్టలేదు, ఒక తట్ట సిమెంట్ కూడా వేయలేదు, అక్కడ ఒక బొచ్చ సిమెంట్ కూడా. కాబట్టి ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. కానీ మీరు అడిగారు ఏంటి అని, దీనికి అనుసంధానంగానే అక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. రైల్వే లైన్ అనేది ఎక్కడ ఆగదు, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఎక్కడ ఆగదు. దీనికి కంటిన్యూటీగానే జరుగుతుంది తప్ప అది ఎక్కడా కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఇకపోతే అమరావతిని మేమొస్తే మార్చుతామని వీళ్ళు చెప్పేది వట్టి అబద్ధం. రాజముద్ర వేసిన తర్వాత కూడా రాజ్యాంగం మీద కానీ, మన పార్లమెంటులో జరిగిన బిల్లు మీద కానీ, రాష్ట్రపతి ఆమోదించేసిన రాజముద్ర మీద కానీ ఏమాత్రం గౌరవం లేకుండా రాష్ట్రం మా అబ్బజాగీరు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, మేము వాష్రూమ్ లో కూర్చుంటాం అదే రాజధాని అని చెప్పేటువంటి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారం వచ్చింది. మీరు మాట్లాడేది మీరు ముగ్గురు ఉంటే నేను ఒకనే తేత కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలం రాసి పెట్టుకోవచ్చు.
మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం శిరీష్ గారు ఒక నిమిషం శిరీష్ గారు భవిష్యత్ గోచరం చేసినటువంటి వాళ్ళు మీరు, కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటున్నారంటే 3 మీరు నా మాట వినండి. ఇప్పుడు ఎవరైతే ఇలాగా ఒకేసారి మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు నిజం చేసినట్టు అవుతుంది. ఆయన నన్ను కూడా కలిపేశారో లేకపోతే మరి లక్ష్మ గారు కూడా అలాగే మాట్లాడతారు అనుకుని మరి ఆయన కూడా ముందే ఇంక్లూడ్ చేశారు నాకు తెలియదు. కానీ నన్ను ఒక్కడిని చేసి మొత్తం ముగ్గురు అంటున్నారు. మీకన్నా గట్టిగా మీకన్నా కూడా మీరు అడుగుతారో లేదో కూడా నాకు తెలియదు. అటువంటి ప్రశ్నలు వాళ్ళని వేశాను. నేను టీడీపీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మున్సిపాలిటీతో సహా నేను క్వశ్చన్ చేశాను ఒక ప్రతిపక్ష పార్టీ. కాబట్టి మీరు అలాంటి వేగ్ ఇంప్రెషన్స్ ఇవ్వద్దు దయచేసి. దట్స్ మై కైండ్ రిక్వెస్ట్. ఓకేనా? ఏమండి ఒక నిమిషం అంటారు మోహన్ రెడ్డి గారు. నేను ఒకళ్ళ 100 మంది అని చూడండి. నా వాదన కరెక్ట్ ఉంటే నేను 100 మందికి సమాధానం చెప్తా. అంతే తప్ప ఇటువంటి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లాంటివి ఉండవు. తెలుగుదేశం అదే అంటున్నారు. మీ భావజాలాన్ని మార్చుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. వరలక్ష్మి గారు అమరావతి రైతు, ఖమ్మంపాటి శిరీష గారు అఫీషియల్ టీడీపీ స్పోక్స్ పర్సన్. అయ్యా ఇద్దరు అమరావతి రైతులే, ఇద్దరు అమరావతి టీడీపీ నాయకులే. ఎందుకు అదే ఎవరు వద్దాం లేదా? 10 మంది కూర్చోబెట్టుకోండి. నాకు టైం ఏంటి అంటున్నా. మీరు 10 మంది కూర్చోబెట్టుకుని వద్దాం లేదా? మీరు 10 మంది కూర్చోండి. నేను ఒక కూర్చొని సమాధానం చెప్తా. కానీ నాకు టైం ఎందుకు? నేను ఆయన అడుగుతాను, మిమ్మల్ని అడగలే. రైట్ ఓకే. మోహన్ రెడ్డి గారు శిరీష గారు డిబేట్ లో ఒకవేళ నిజంగా గనక వ్యాలిడ్ పాయింట్ ఉండి పాయింట్ టు పాయింట్ గనక క్వశ్చన్ చేస్తానన్నా నేనేమి అడ్డుపట్టడం తప్పని నేను ఎప్పుడు అన్నాను. డిబేట్ డెకోరం ఒకటి ఫాలో అయితే చాలు. ఒక్క నిమిషం మిగిలిన ఛానల్స్ లాగా పిడివాదంగా అసలు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి నేను మ్యూట్ లేసే రకాన్ని కాదు. నేను వ్యాలిడ్ పాయింట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇంటర్ఫీర్ అవుతా అవతల వాళ్ళని కూడా ఇంటర్ఫీర్ అవనిస్తా ఇఫ్ దేర్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఖచ్చితంగా. కాబట్టి మీరు ఆగండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు అన్నారని కాదు, మాట్లాడద్దు మధ్యలో రైట్ ఓకే మీరు ఇద్దరు ఉన్నారమ్మా. మీరు ఇద్దరు ఉన్నప్పుడు రైట్ ఓకే అవసరం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరోసారి మరో రౌండ్ కూడా మీ అభిప్రాయాలు తీసుకోవడానికి ఏం ఇబ్బంది లేదు. ఫుల్ లెంత్ కాకపోయినా 1 మినిట్ తలవగలకి ఇచ్చి మాట్లాడిస్తాం, నో ప్రాబ్లం. పెద్దవాళ్ళు ఉన్నారు మనకి లక్ష్మ గారు, చాలాసేపు అయింది కాబట్టి దాదాపుగా అందరి అభిప్రాయాలు దాదాపు చెప్పారు కాబట్టి ఆయన అబ్జర్వేషన్ ఏంటో ఒకసారి విందాం. లక్ష్మ గారు, ఈ అమరావతి మీద డిబేట్ చేయడం మనకు కొత్త ఏం కాదు. అక్కడి రైతుల యొక్క కన్సర్న్స్ని మనం పాయింట్ చేశాము. అలాగే కొంతమంది రైతులకి ఇబ్బందులు పడుతున్న వ్యవహారాన్ని కూడా మనం డిస్కషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత గత 6 నెలలుగా కొంతమంది రైతులు ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఈ ల్యాండ్ పూలింగ్లో వచ్చిన ప్లాట్స్ వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ని గవర్నమెంట్ కమిటీ వేసి ఒక 3 కమిటీ వేసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. ఒక కొలిక్కి వచ్చినట్టుంది. ఇప్పుడు అటువంటి ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. అట్ ది సేమ్ టైం 12 ఇయర్స్గా పెండింగ్లో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ల్యాండ్ పార్సిల్స్ యొక్క ఎక్విజిషన్ కూడా జరిపింది. వాటన్నిటి మీద కూడా మనం మాట్లాడుకున్నాం. నౌ ద సబ్జెక్ట్ ఈస్ ఏ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్. ఇది లాస్ట్ ఇయర్ ప్రపోజల్లో ఉన్నది, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వచ్చింది. అక్కడ రైతులు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయట్లేదు అంటున్నారు. ఒకవేళ అభ్యంతరాలు ప్రతి చోట ఉంటాయి కాబట్టి 1 or 2 వాయిసెస్ ఉంటే ఉండుండొచ్చు గాక.
కానీ మోస్ట్లీ ఈ పర్టికులర్ ఈరోజు పార్సిల్ వచ్చేసి 2340 ఎకరాల పార్సిల్ అది. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్న సందర్భంలో ఇది రాజధాని మాస్టర్ ప్లాన్కి అనుసంధానంగానే కంటిన్యూటీగా అంటున్నారు సార్. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది ప్రభుత్వం ఒకటి చెప్పి ఒకటి ఏమైనా చేస్తుంది? ఎందుకంటే ఒక వాదన ఏముంటుందంటే ఫస్ట్ ఏమో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుందని వేగ్గా చెప్పారు, ఇప్పుడేమో అనుమానాలు రాకుండా ఉండటం కోసం దీనికి రైల్వే ప్రాజెక్ట్ అని లేదంటే కనుక ఎయిర్పోర్ట్ అని చెప్పేసి దాన్ని ముందు పెట్టి ఈ రకంగా వెళుతున్నారు అనేది ఒక వాదన వినపడుతుంది. ఇప్పుడు రైల్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇది అంతా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి చేసేటటువంటి వ్యవహారం, అప్రూవల్స్ అవన్నీ కూడా. మరి ఏ ప్రభుత్వం మారినా కూడా ఈ రైతులు ఎవరైతే ఇస్తామని ముందుకు వస్తున్నారో తీసుకుంటుందో గవర్నమెంట్, వాటికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా ఒకవేళ ప్రభుత్వంగా మారితే ఈ రాష్ట్రంలో? దో దే ఆర్ రైల్వే అండ్ ఎయిర్పోర్ట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా పార్లమెంటు నిర్ణయం తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా అమరావతి యొక్క పేరు అక్కడ కన్ఫర్మ్ చేశారు తప్ప అమరావతి యొక్క విస్తీర్ణాన్ని అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న నేను ఒక 4 రోజుల క్రితం మాట్లాడుతూ అమరావతి అంటే అమరావతి ఊరు ఒకటే కాదు, ఇటు గుంటూరు అటు విజయవాడ వరకు ఉంటుంది అని చెప్పాడు. అంటే విస్తరిస్తారని దాని అర్థం. విస్తరిస్తారని విస్తరించాలి, దాన్ని నగరముగా మార్చాలి అంటే ఖచ్చితంగా అది మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించాలి. ఇప్పటి వరకు అది గ్రామంగానో మండలంగానో ఉండేది తప్ప మున్సిపాలిటీగా కూడా మార్చలేదు, ఎందుకంటే జనాభా తక్కువ. జనాభాను సేకరించాలంటే చుట్టూ ఉన్న పల్లెలు, ఇటు గుంటూరు అటు విజయవాడలో ఉన్నటువంటి గ్రామాలను కూడా ప్రస్తుతము ఆ జిల్లాల్లో పరిధిలో ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉంటే వాటి నోటిఫికేషన్ ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం. ఇప్పుడు మీరు అన్నట్టు రైతులు ముందు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇష్టపడడం లేదు. కారణాలు ఉండొచ్చు. నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఇలా రాజకీయ కోణం పక్కన పెడతాం. రైతులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నది అన్నది ఉంది. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి? రైతులు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ భూములు ఇచ్చినప్పటికీ కూడా భూ సేకరణ కాకుండా భూ సమీకరణకు ఇచ్చినటువంటి వాళ్ళు మొదటిసారిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళకి ప్లాట్లు అలాట్ చెయ్యలేదు. సో 5 సంవత్సరాలు గడిచిపోయింది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారంటే చేయలేదు, ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్లాట్ల రిజిస్ట్రేషను తర్వాత వారికి మార్కింగ్ ఇవ్వడము కొంత పని నడుస్తూ ఉన్నది. చాలా మంది రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. దాంతో కొంత భూములకు రెక్కలు కూడా వచ్చాయి, అంటే రేట్లు పెరిగాయి. పెరిగినప్పుడు నీకు భూ సమీకరణలో ముందులాగా భూములు ప్రభుత్వానికి ఇస్తే అక్కడ ప్లాట్లు ఇస్తారు. దాని విలువ కంటే భూమిని ఉంచుకుంటే అలాగే ఇవ్వకుండా ఇంకా దాని విలువ ఎక్కువ వస్తుంది కదా అనేది ఆలోచన కూడా వాళ్ళకు వచ్చింది. గతంలో అలా లేదు. మన భూమి ఇచ్చేస్తే ఒక ప్లాట్ ఇచ్చినా కూడా దాని విలువ ఎంతో ఉంటుంది కాబట్టి మనం బెనిఫిట్ పొందొచ్చు అనేది ఒకటి అనుకున్నారు. రాజధాని వస్తుంది కాబట్టి అక్కడ మిగతా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇంకా విలువ పెరుగుతుందని అప్పుడు భావించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి విమానాశ్రయము అలాగే పరిధి పెంచటము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 1,00,000 ఎకరాల వరకు పోవాలా అనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. మరి 3వ విడత ఎంతమంది సహకరిస్తున్నారు? భూ సమీకరణ విషయంలో ఏదైనా అడుగు ముందుకు వేస్తారా అంటే ల్యాండ్ అక్విజిషన్ స్టెప్ వేస్తారా అంటే
ల్యాండ్ అక్విజిషన్ కింద అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. అయితే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి. అంత ధనము ప్రభుత్వం దగ్గర ఉందా అది ప్రశ్న. లేదు. కేంద్రం సహకరిస్తుందా? కేంద్రము రాజధాని అభివృద్ధి అంటే రాజధాని యొక్క నిర్మాణ పనులకు మాత్రమే సహకరిస్తున్నది. ల్యాండ్ అక్విజిషన్ కోసం భూములు తీసుకోవాలి అంటే కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అందుకని మళ్ళీ ఏంటి, భూ సమీకరణ మొదలు పెట్టారు. ఇవ్వండి ఇవ్వండి అని రకరకాల ఆలోచన, మంత్రి పిలవడము, రైతులతో మాట్లాడడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఇవ్వకండి అనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ప్రచారం చేస్తున్నారు, ఇవ్వద్దు అని. అది రాజకీయ కోణంలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఇంకా టైం ఇప్పుడు చూడండి 2.5 సంవత్సరాలు అయిపోయింది. సరే, ఆ రాజధాని పరిధిలో ఏవైతే నిర్మాణాలు జరుగుతున్నాయో అవైతే 28కి అయిపోతాయి. అక్కడ అది ఒక పట్టణంగా విస్తరిస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా మరి రైతుల విషయంలో, ఈ వ్యతిరేకించే వాళ్ళ విషయంలో ఏమి చేయగలుగుతున్నారు? ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. అవసరంతో కోర్టుకెళ్తారు. మరి అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందా? ఎయిర్పోర్టుకు భూమి వస్తుందా? అలాగే నేను ఇందాక చెప్పే కదా, మహానగరం ఏర్పడాలంటే 10 లక్షల జనాభా పైన ఉండాలి. అంటే మున్సిపల్ కార్పొరేషన్గా లేదు, మున్సిపాలిటీగా ఉండాలి అనుకుంటే కనీసం 3 లక్షల జనాభా ఉండాలి. ఇవన్నీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మరి 10 లక్షల జనాభా దాటి ఉండాలి అంటే ఒక పెద్ద సిటీగా దాన్ని అంటే మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించాలి అంటే మరి ఖచ్చితంగా ఇటు గుంటూరు అటు విజయవాడ విస్తరించాల్సిన అవసరమే వస్తుంది. అది నగరంగా ప్రకటించాలి అంటే మరి కార్పొరేషన్ అయితే తీరాలి కదా, మున్సిపాలిటీ అనే పదమే రావాలి. లక్ష్మణ్ గారు గతంలో కూడా మన డిబేట్ లో మీరు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రతినిధి ఆయన కొన్ని లెక్కలు చెప్పారు. తాడికొండ ఒకటే ఆ మున్సిపాలిటీ కెపాసిటీ దాటిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని, అలాగే పక్కనున్న వాటిని కలుపుకుంటే అని చెప్పేసి. ఈ రోజు లేటెస్ట్గా వచ్చింది, మీరు బిగినింగ్లో కోట్ చేసినట్టున్నారు అదే విషయాన్ని. ఈరోజు ఈ ప్రపోజల్ కూడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో. అలాగే ముందే వార్తలు కూడా వచ్చినాయి. ఈ విజయవాడని గుంటూరుని కలుపుతూ అమరావతి మెగా సిటీగా అన్నప్పుడు మీరు అన్నటువంటి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అవటం చాలా ఈజీగానే అవుతుంది కదా. ఆ కోణంలో ఏమైనా ఆలోచిస్తుందా గవర్నమెంట్ మీరు అన్నట్టుగా? ఎస్, ఇప్పుడేమో అమరావతి తీసుకుంటే అక్కడ ఆ పరిధిని తీసుకుంటే 33 ఎకరాలు 29 వేల మంది రైతులు తీసుకుంటే 60,000 మించి జనాభా లేదు. జనాభా 10 లక్షలు దాటాలి. అందువల్ల ఇవాళ కేబినెట్ మీటింగ్ కూడా డిస్కస్ చేసి ఉండొచ్చేమో, నాకు ఇంకా సమాచారం రాలేదు. డిస్కస్ చేయాలి. ఒక పెద్ద నగరంగా చూపించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటు గుంటూరు అటు విజయవాడ ఎంటర్ కావాల్సింది. అవసరమైతే గుంటూరు విజయవాడ నగరాన్ని కూడా కలిపి అదొక జోను ఇదొక జోనుగా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రాబోయే కాలంలో వస్తుందేమో అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఒక పెద్ద నగరంగా కనపడదు. 1 కోటి జనాభా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ 1 కోటి జనాభా దాటింది కాబట్టే ఎంత పెద్ద నగరంగా మనం విస్తరించింది, అభివృద్ధి జరిగింది. అక్కడ నీకు ఆ ఇబ్బంది వస్తుంది. దానివల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని 1,00,000 ఎకరాల టార్గెట్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మరి సహకరించాలి కదా ప్రజలు, అంటే రైతులు ప్రత్యేకించి సహకరించాలి కదా. ఎంతవరకు సహకరిస్తారు? ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆ ఆశ చంపుకోవాల్సిన అవసరం ఉండదు. మేము ఇవ్వాలి అంటే ఇస్తాము, లేదంటే ఇవ్వమంటారు. ఇవ్వమంటే ఏం చేయాలి? ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వెరీ క్లియర్ గా ఉంది. యాజ్ అండ్ టుడే మార్కెట్ రేట్ ఏముంటే అదే ఇవ్వాలి. సో అంత ఇచ్చే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది? ఇప్పుడు సమస్య ఏంటి? రైల్వే స్టేషన్ కావాలి, ఎయిర్పోర్ట్కి కావాలి, లేకపోతే ఇంకా ఇంటర్నల్ రోడ్లకు కావాలి, బైపాస్ రోడ్లకు కావాలి.
కొన్ని కేంద్రము నేషనల్ హైవేస్ వస్తాయి, దాంట్లో రోడ్లు వస్తాయి, ఇంకా ఏది రింగ్ రోడ్లు. కేంద్రం ప్రాజెక్టులు అయినప్పటికీ కూడా భూసేకరణ వచ్చేసరికి మళ్ళీ రాష్ట్రం చేసి ఇవ్వాల్సిందే. కేంద్రం చేయదు భూసేకరణ. అది ఒక్క ల్యాండ్ నిమిషం. అక్విజిషన్ కానీ భూ సమీకరణ కానీ రాష్ట్రమే చేయాలి. అసలు భూసేకరణ అనే సార్ ఇప్పుడు దీని వరకు అయితే కనుక ఈ పర్టికులర్ ల్యాండ్ పార్సిల్ వరకు అయితే భూసేకరణ అన్న ప్రశ్నే తలెత్తడం లేదు. ఎందుకంటే దాదాపుగా రైతులందరూ కూడా భూ సమీకరణకే మొగ్గు చూపారనేది. అయితే ఎంతమంది రైతులు అక్కడ వ్యతిరేకంగా ఉన్నారనేది మాత్రం కొద్దిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సచ్ సిచ్యుయేషన్, మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ లో మరి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఎక్కడో ఒకళ్ళారా తప్ప దాదాపుగా అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు, వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్కే వెళ్తున్నారు. లక్ష్మణ్ గారు అన్నట్టు ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటే కనుక భూసేకరణ పరంగా అయితే కనుక సారు మార్కెట్ రేట్ అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ రేట్కి 3 times ఇవ్వాలి. 3 times ఇవ్వాలనేది భూసేకరణ యొక్క 2013 చట్టం చెప్తోంది. మరి రైతులు ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళంతా కూడా సుముఖంగా ఉన్నారంటున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎనీ కన్సర్న్స్ అక్కడ ఉన్న రైతులతో సంబంధించి? సురేష్ గారు, నేను ఏదో రాజకీయంగా వేదికల మీద కూర్చొని మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు, కానీ ఫస్ట్ ఇచ్చిన రైతులకు ఇంతవరకు వాళ్ళు ప్లాట్ చూపిలేదు సరిగ్గా. వాళ్ళకి ఏదో పేపర్లు ఇచ్చినారు తప్ప డెవలప్మెంట్ చేసి 2014 నుండి 24 అయితే 27 వచ్చింది, ఈ రోజుకి పూర్తి చేయలే. రేపు మళ్ళీ వాళ్ళకి 50,000 ఎకరాలు తీసుకొచ్చి ఎప్పుడు ప్లాట్లు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. బలవంతం చేసి వాళ్ళని లాగేసి ఆ భూముల్లో నీళ్లు పెట్టి గుంతలు కొట్టి అధికారులు పంపించి పోలీసులు పంపించి ఒత్తిడి చేసి చేస్తున్నారు. అక్కడ ఎవరు ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా ఆ భూసేకరణకు ఎవరు ఇష్టపడరు. ఇలా ఒకవేళ ఒత్తిడి చేసి సేకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చి అడుగుతాన్ని మొత్తం వెనక్కి పంపించాం. రైట్, ఓకే, ఒక్క నిమిషం క్లారిటీ ఇవ్వండి. అక్కడ ఎలాగో లోకల్గా ఉన్నారు కాబట్టి శిరీష్ గారు. బలవంతంగా ఎక్కడా కూడా భూసేకరణ చేయలేదండి. వాళ్ళకి 2014-15 నుండి ఇప్పటి వరకు టైం ఇచ్చారు. కోర్టు అవార్డు పాస్ చేసిన తర్వాత మాత్రమే అక్కడికి అధికారులు వెళ్ళారండి భూసేకరణకి. అది మీరు ఫస్ట్ తెలుసుకోండి. రెండోది, మాట్లాడితే వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వలేదు అంటే గతంలో 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఓన్లీ 18 నెలల కాలం మాత్రమే ఆయన చేతులు నిర్మాణాలు కన్స్ట్రక్ట్ చేయడానికి ఉన్నది. మిగతా టైంలో ల్యాండ్ పూలింగ్, రైతులని ఒప్పించడం, గ్రామ సభలు పెట్టడము, మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం, ఆ తర్వాత మీరు కోర్టులలో వేసిన కేసులు అవన్నీ క్లియర్ చేసుకున్నాకే నిర్మాణాలు మొదలుపెట్టే 18 నెలల కాలం. దానిలో అంతకు మించి 18 నెలల కాలంలో ఎంత పని చేయాలో అంతకు మించి అప్పుడు నిర్మాణాలు చేశారు. అప్పటి నుండి ఆ నిర్మాణాలు ఒక నిమిషం శిరీష్ గారు, జనరలైజర్ గా మాట్లాడొద్దు. బీటింగ్ అరౌండ్ బుష్ అంటారు కదా, అట్లా కాకుండా ఏదైతే ఆరోపణ చేశారో మోహన్ రెడ్డి గారు దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీరు ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయితే మీ ప్లాట్ మీకు ఎక్కడుందో ఫిజికల్ గా మీరు చూసారా, మీకు తెలుసా? ఆన్ పేపర్ కాకుండా. నా ఫ్లాట్ నాకు ఎక్కడుందో నాకు తెలుసు. నా ఫ్లాట్ నాకు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన మోహన్ రెడ్డి గారు వస్తే తీసుకెళ్లి నేను చూపించడానికి నేను సిద్ధం. రైట్, ఓకే, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మోహన్ రెడ్డి గారికి ఇంకా స్టిల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలాగో కూడా ప్యానల్ మెంబర్సే కాబట్టి యూ కెన్ స్పీక్ విత్ ఈచ్ అదర్ అండ్ మీరు వెళ్ళొచ్చు. ఒక్క పాయింట్ మీరు చెప్పినట్టు మన చూడడానికి డెవలప్ ఎంత అవుతుందని చూడడానికి వెళ్ళిన వ్యక్తుల మీద పోలీసులు అడ్డు పెట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇదే అంటున్నాను. ఇవే వేగ్ ఎలిగేషన్స్ వద్దు. ఇక్కడ ఎవరో గుంపులు వినండి సార్, వినండి. ఇక్కడ మీరేమన్నా గుంపు తీసుకెళ్తారా? సురేష్ గారు ఏమన్నా గుంపు తీసుకెళ్తారా? ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు అడగండి. ఆవిడ ఒక్క ప్లాట్నే చూపించమంటున్నాం అంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తానంటున్నారు. అదేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అనండి అంతే. దీంట్లో వస్తాం ఖచ్చితంగా వస్తాను. ఖచ్చితంగా మీరు ఇంకా మరొక పార్టిసిపెంట్ ఉన్నారు కాబట్టి అమరావతి రైతుగా ఆవిడ కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి వరలక్ష్మి గారు ఒక ఎలిమిని కూడా తీసుకుందాం. అయితే వరలక్ష్మి గారు మీ ప్లాట్ మీకు ఎక్కడ ఉందో తెలుసా అమ్మా? చూసుకున్నారా? బాబు గారు 19లోనే మా అందరికి మ్యాప్లు ఇచ్చేసారండి. ముందు
మ్యాప్లు ఇచ్చి మీ ప్లాట్లు అయ్యి అంటే రాళ్లే పాతలేదు కానీ మా మ్యాప్లు మేమండి. మోహన్ రెడ్డి గారు ఇది నిజం. మేము ఇంకా అమ్ముకున్నాం కూడా, మేము ప్లాట్ అమ్ముకున్నాం కూడా అండి. మేము మధ్యలో జగన్ గారు ఉన్నప్పుడే అమ్ముకున్నాము మా ప్లాట్. చంద్రబాబు గారు ఇచ్చేసారు, ఆయన దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా లేకపోతే ఆయన ఉవాచ ఏంటంటే వరలక్ష్మి గారు కూడా టీడీపీకి అనుకూలురు అని చెప్పేసి ఆవిడ సొంతంగా ఉన్న పొలాలు కనపడకపోయినా త్యాగం చేశారు అనుకుందాం. ఆవిడ దగ్గర కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ ఎక్కడ ఉందో తెలుసుకోకుండా ఎవరు కొనరు. మరి మోహన్ రెడ్డి గారి లాగా ఏమన్నా పెద్ద మనస్కులు ఎవరైనా ఉంటే కొంటారేమో తప్ప అదే కదా మనకు కావాల్సింది. కొన్న వాళ్ళు ఎవరో చెప్పమనండి, ఎందుకు కొన్నారో చెప్పమనండి. అక్కడ అరే ఆవిడ ఇది కరెక్ట్ కాదు. కొంత మనం వాళ్ళు మాట్లాడేదానికి గౌరవం ఇవ్వాలా? నేను తప్పు మాట్లాడారు కదా. శిరీష గారి లాగా జగన్మోహన్ రెడ్డి ఏకవచనంగా శిరీష గారి లాగా మాట్లాడలేదు సార్. ఏకవచనంలో కావాలని వాళ్ళని ఏదో అవమానపరిచినట్టుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది వాడుక భాష ఉంటుంది. ఆ మాత్రం తెలుసులేండి సార్, ఆ మాత్రం తెలుసు. వాడుక భాష ఏంటనేది తెలుసు. కానీ ఒక్క నిమిషం ఆగండి, మీరు అందుకే టాపిక్ డైవర్ట్ చేయదు. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఓకే, అంతే కదా. ఇప్పుడు మరి అందు గురించే కదా నమ్మే కదా 2019లో ఆ ప్రాంతంలో కూడా ఘన విజయం సాధించింది ఏ పార్టీ? వైసీపీయే కదా. అక్కడ వాళ్ళకి ఇవాళ పరామర్శతో యాత్రలు పెడతారు. ఇవాళ సచివాలయంలో పలకరించాడా? ఇవాళ పోతున్నాడు, అయిపోతే మాకు గుర్తొస్తుంది. మేము రోడ్డు మీద పడి ఉంటే మమ్మల్ని పలకరించండి, భూములు ఇచ్చాం. మేము ప్రభుత్వాన్ని అసలు మాట్లాడినాక మీరు అడగండి, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తారు వరలక్ష్మి గారు. సరే, ఇప్పుడు సెటైరికల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మోహన్ రెడ్డి గారు నాకేం ఇబ్బంది. ఒక్క విషయం నాకు క్లారిటీ. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. శిరీష గారు, వరలక్ష్మి గారు, మీరు అక్కడ లోకల్ గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి కానీ ఆయన సెక్రటరీకి వెళ్ళలేదు, ఆయన ఇంటి పక్కనే పెట్టుకున్నారు కాబట్టి ఐ మీన్ క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి అసెంబ్లీ అటెండ్ అవడానికి వెళ్ళేటప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ మేబీ అదే సరే. ఒక్క నిమిషం రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్ కానీ 1-2 సందర్భాలు వెళ్ళారంట. సరే, వెళ్ళేటప్పుడు ఆయన ఒక్క నిమిషం నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సిందే కదమ్మా. సీడ్ యాక్సెస్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు నేను చూడలేదు. అక్కడ లోకల్ గా మీరు వాస్తవ్యులుగా వెళ్ళినప్పుడు ఓపెన్ గా వెళ్లేవాళ్ళ, లేకపోతే అక్కడ కూడా ఏమన్నా అటు ఇటు గ్రీన్ గా ఏమైనా పరదాలు కట్టేవాళ్ళ? రైట్ నౌ క్లారిటీ వచ్చేసింది. అందు గురించి ఇప్పుడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదండి. మొన్న రైతులు వచ్చినప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏది విశాలంగా ఉంటది అని అడగటంలో ఇప్పుడు నాకు తప్పు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే పరదాలు కట్టేసి ఆయన పూర్తి స్థాయిలో రోడ్డు కనపడకుండా బ్లాక్ చేశారనమాట. ఓకే, రైట్. సురేష్ గారు, మీరు మీ ఇంటికాడ కూడా కట్టింటారు పథకాలు. ఎందుకంటే ఆ పక్కన కరోనా వచ్చే ఆ కరోనాను అంటుకోకుండా ఉండాలని దేశం మొత్తం అంతా పథకాలు కట్టారు. ఒక అమరావతిలోనే కాదు, కరోనా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది అందరికీ తెలుసు. కరోనా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది అందరికీ తెలుసు. ఒక్క నిమిషం ఆగండి సార్. ప్రపంచం అంతా వచ్చింది కరోనా, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి రాలేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే రాలేదు, ప్రపంచం అంతా వచ్చింది. ఈ రకంగా పరదాలు కట్టారన్న సంగతి నాకైతే తెలియదు, నా దృష్టికి అయితే రాలేదు. రెండోది అదే సార్ నేను చెప్పేది,
అదే చంద్రబాబు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటే ఈయనకి నెట్ ప్లస్ కేటగిరీ రోడ్ పెట్టేవాడండి. సరే ఏదేమైనా ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ అంటే క్లారిటీ లేకపోవడానికి కారణం ఆయన తప్పు కాదు, అధికారులు పరదాలు అడ్డంగా పెట్టి ఆయనకు పూర్తి స్థాయి వ్యూ రాకుండా చేశారని చెప్పి క్లారిటీ వచ్చింది. రైట్, ఓకే ఓకే. ఈ కారణం ఏదైనా ఓకే సార్. సరే అదే మాట మీద ఉండండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో పరామర్శిస్తాము. అదే మాట మీదనే ఎన్నిక జరుగుతుంది, అదే మాట మీదనే మళ్ళీ అధికారంలోకి వచ్చాం, అదే మాట మీదనే అమరావతిని తెలుసుకోండి. మీ పార్టీ విధానాల గురించి మాట మీద మీరు నిలబడరు. మాట మీద నిలబడే నిలబడతామా? మరి మీ అంత నిలబడాలి మేము కాదు. యువకులని పేరు పెట్టుకొని యువకులకు నిరుద్యోగ తీస్తామని చెప్పి నోరు కొట్టే వాళ్ళకి యువకులకు రాజధాని మాట్లాడతామ్మా, మీరు కూడా మాట్లాడతారా? సరే ఆగండి సార్ ఒక్క నిమిషం. సరే ఓకే, వాళ్ళ మాట వినొద్దు. ఓకే సార్, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, వినాలని కూడా ఎవరు అనుకోవటం లేదు, వింటారని కూడా. మీరు కనీసం ప్రజల మాటలన్నా వినండి. రాజధాని విషయంలో మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేసామో ఒక్కసారి మీకే మీరు ఆలోచించుకోండి. లేకపోతే మీరు మరి అందుకనే 2024లో మ్యాండేట్లు ఇవ్వడంలో అది కూడా ఒక కీలక పాత్ర ఉన్న విషయం కనుక మనకు కనుక వెళ్ళండి, మరి వెళ్ళండి న్యాయస్థానానికి వెళ్ళండి. ఇదే అంటున్నాను. మీరు కావాలని ప్రొలాంగ్ చేస్తున్నారు కాబట్టి మీకు దమ్ముంటే ఈ రోజుకైనా మీరు న్యాయస్థానాలకు వెళ్ళి ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పేసి ఆపండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఎందుకు గాళ్ళ మాటలు? ఎందుకు పోకూడదు? ఎవరు చెప్పారు మీకు? దేశంలో ఒక్క నిమిషం ఆగండి. ఈవీఎంల గురించి ఫస్ట్ మీరు ఏదో మాట్లాడినట్టు వినండి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఈవీఎంల మీద చర్చ ఇప్పుడే మొదటిసారి మీరు ఎత్తిందేం కాదు. ఈ దేశంలో 10 సంవత్సరాల క్రితం ఈవీఎంల మీద చర్చ వచ్చినప్పుడు అనేక వందల కేసులు ఆ న్యాయస్థానాల్లోకి వెళ్ళి తర్వాత అవన్నీ కూడా క్లారిటీ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చింది. కాబట్టి అయితే ఓ పని చేయండి. 2019లో కూడా అలాగే గెలిచారు మీరు? ఈవీఎంలతోనే గెలిచారని ఒప్పుకుంటారు? మరి ఏం మాట్లాడతారు సార్? జనాలను అవుతారు సార్. సింగిల్ గా అయితే సరే ఒక్క నిమిషం ఏనండి. సింగిల్ పార్టీ అయితే ఈవీఎంలో ఒక రకంగా 2-3 పార్టీలు కలిస్తే గనక ఈవీఎంలో ఒక రకంగా పనిచేస్తాయా? ఈవీఎం మీరు అదే పనిగా నాన్ స్టాప్ మాట్లాడకండి. ఈవీఎంలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనేది 2019 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లడికి కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన సందంగా చెప్పారు. మీకు చెప్పమంటే నేను మళ్ళీ చెబుతా. కాబట్టి మీకే ఒక్క మాట వింటారా? ఒక్క మాట మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం, మీ నాయకుడి మీద ఏమన్నా గౌరవం ఉంటే ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్క నిమిషం మీరు నా మాట వినండి. బొంబాటు చేయకండి. ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం వింటారా లేదా? మీరు గాని మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు ప్రతినిధులు మాట్లాడుతున్నట్లుగా నా వరకైతే నేను జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట 2024 ఎలక్షన్స్ తర్వాత ఈవీఎంల ద్వారా గెలిచారన్న మాట నేనైతే వినలే ఈ రోజు కూడా. ఆయన అన్నది ఏంటంటే
నేను ఇచ్చినటువంటి పథకాలన్నీ ఎక్కడ పోయినాయో, అమ్మలు చెల్లెళ్ళు లేకపోతే అక్కలు వీళ్ళు చేసిన ఓట్లు ఎక్కడ పోయినాయి అన్నాడే తప్ప మీకులాగా వేగ్ కామెంట్ అయితే ఆయన చేయలేదు. మీకు గనక ఏంటి అన్నారా? పెద్ద పెద్ద వాళ్ళు కలిసినారు, పెద్ద పెద్ద వాళ్ళు కలిసినారు, ఏమేం చేసినారో తెల్లనే మాట కూడా అన్నారు. అది వినండి ఒకసారి, మళ్ళీ తెప్పించుకొని మీరు. సరే అయితే కేసు వేయండి సార్. నా మాట విని ఎప్పుడైనా కానీ వెళ్ళొచ్చి న్యాయస్థానాలకే ఈవీఎంల ద్వారా గెలిచారు. మాకు క్లారిటీ లేదంటే 2019లో కూడా మేము అలా గెలిచామని అదన్నీ ఒప్పుకోండి. ఒక్క నిమిషం ఇక మనకు మరో టాపిక్ అవకాశం లేదు. ఒక్క నిమిషం. అరే ప్యానల్ మెంబర్స్ కొద్దిగా మీరు ఎలా డిక్టేట్ చేస్తారు? ఎవరెవరు పోటీ చేయాలి, కలిసి పోటీ పడి అది మోదీ కూడా చెప్పండి. అయితే మోదీ నీకు దమ్ముంటే మీకు గనక నిజంగా దమ్ముంటే మోదీ 56 ఇంచుల ఛాతీ అంటావు కదా, నీకు దమ్ముంటే ఎన్డీఏ పక్షాల అవసరం లేకుండా బీజేపీ ఒకటే పోటీ చేసి గెలువు, లేకపోతే గనక నువ్వు ఈవీఎంల ద్వారానే గెలిచావని చెప్పేసి ఈ మాట కూడా అనండి. అప్పుడు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం ఆగండి. సరే ఆగండి ఒక్క నిమిషం. మీరు ఎలాగో ఎవరు మాట వినరు కానీ ఉప్పాల లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు మీతో కంక్లూడ్ చేస్తాను. సరే మొత్తానికి ఒక టాపిక్ అయితే ఇంకో టాపిక్ లో తీసుకెళ్తున్నారు. ఎందుకు ఇది బిగిన్ అయింది? రాజధాని అమరావతి. ఒక్క నిమిషం. దాని మీద రకరకాల స్టాండ్లు మార్చుకోవటం, రేపు ఏ రకంగా ఉండబోతుంది అనే దాంట్లో భాగంగా కొంత పక్కకి వెళ్ళింది. సార్ మీరు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని విన్నారు కదా, అలాగే మన ప్యానల్ మెంబర్స్ మాట్లాడిన దాని ప్రకారంగా మీ అబ్జర్వేషన్ చెప్పండి. 2024 మ్యాండేట్లో రాజధాని అనేది కూడా ఉందా? ఉంటే కనుక రేపు 29లో అదే మ్యాండేట్ కూడా మళ్ళీ పనిచేస్తుందా? లేదంటే కనుక ఈవీఎంల వ్యవహారం ఏమన్నా ఉంటుందా? సార్ మీ అబ్జర్వేషన్. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని అంటే ప్రత్యేకించి కేంద్ర నాయకత్వాన్ని వ్యతిరేకించడానికి అవకాశమే లేదు, వ్యతిరేకించడు. ఇప్పటికి కూడా ఆయన గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తాడు. ఎలాంటి అవకాశం వచ్చినా కూడా దగ్గర కావటానికి. ఇక్కడ ఈవీఎంలు అన్నది సరే, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, నేను జగన్మోహన్ రెడ్డి ఒక్కరని కాదు, అందరు కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద, ఎలక్షన్ కమిషన్ మీద నిందలేయడం తప్ప ఎవరు నిరూపించలేకపోయారు ఈ రోజు వరకు. ఇక్కడ అదే జరిగితే ఎందుకు ఓడిపోతారండి? నిన్న ఉత్తరప్రదేశ్ లో దేశ అధ్యక్షుడి స్థానంలో ఆయన ఎట్లా గెలిచాడండి? పీకే ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే గెలిపిస్తారు అతన్ని. కాబట్టి ఇక్కడ అదంతా రాజకీయ ఆరోపణలు తప్ప వాస్తవాలు ఏం కనపడవు. ఇక రాజధాని విషయంలో ఈ 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా 28కి అవన్నీ నిర్మాణాలన్నీ అవన్నీ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. కార్యాలయాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా. అంటే ఖచ్చితంగా ఒక పట్టణం లాగా, అక్కడ ఒక చిన్న నగరం లాగా ఏర్పడుతుంది. పార్లమెంటు అయిపోయిన తీర్మానం. కాకపోతే ఇంకా దాన్ని విస్తరించేటువంటి పనిని కూడా చేపట్టడానికి సిఆర్డిఏ వర్కౌట్ చేస్తున్నదని నాకు సమాచారం. సో సిఆర్డిఏ ఏ రోజైనా క్యాబినెట్ ముందు పెట్టచ్చు, దాన్ని విస్తరించి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గుంటూరు అటు విజయవాడ తీసుకుంటామన్నారు. జరుగుతుంది అది కూడా అని అనుకుంటున్నారు. ఈలో 28లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అంటున్నారు, పొరపాటును కూడా అంటున్నారు, అధికారంలోకి వచ్చాడు అంటున్నారు. ఏం చేయగలుగుతాడు? బీజేపీ పట్టుదలతో ఆ యొక్క అమరావతిని ఏర్పాటు చేస్తూ నిధులు ఇస్తూ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ బ్యాంకులను తరలిస్తూ 100% సపోర్ట్ అక్కడ మనకు కనిపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రేపు పొద్దున ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమైనా ప్లేట్ ఫిరాయిస్తాడేమో కానీ, మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే జై అమరావతి అని ఆయన అనక తప్పదు. దాంట్లో ఏ సందేహం లేదు నాకైతే.
ఇక్కడ ఈ మావిగన్ అనేది చెప్పుకున్నాడు. నేనైతే ఏం చెప్తున్నానంటే ఇంకా ఒక పెద్ద నగరంగా, ఒక 60-70 లక్షల జనాభా గల నగరంగా మొత్తం గుంటూరు, తర్వాత విజయవాడ పక్కన ఉన్నటువంటి కొత్త జిల్లా అన్ని కలిపి మచిలీపట్నం వరకు తీసుకొని పోర్టు రాజధాని పరిధిలోకి తీసుకొస్తే, పోర్టు కూడా రాజధాని పరిధిలో ఉంది అని అనిపించుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అది అక్కడి వరకు తీసుకెళ్ళచ్చు లిమిట్. అది మాట నిలబడతాడు. అదే కదా చెప్తాను, తీసుకోవాలనే ఉద్దేశమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. అంతే తప్ప అమరావతి కాదు, మళ్ళీ 3 రాజధానులను ఆల్రెడీ సిఆర్డిఏ పరిధి పామరు దాటేసి దాదాపుగా మచిలీపట్నం దాకా ఉందండి. కొత్తగా ఈయన వచ్చి కలిపేది ఏం లేదు. ఆల్రెడీ పోర్టు అవునన్నా కాదన్నా పోర్ట్ 9 గ్రామాలు కాకుండా మొత్తం not only seaport, airport, every port will be part and parcel of the అమరావతి క్యాపిటల్. అది అక్కడ విజిబుల్ గా కనపడుతుంది. సార్ కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణ్ గారు ప్లీజ్. ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఒకవేళ అంటున్నారు 2 సార్లు 3 సార్లు. నాకైతే మళ్ళీ వస్తాడని నమ్మకం లేదు. వస్తాడు అనుకుందాము. వచ్చినా కూడా ఆయన చేయగలిగింది ఏంటంటే ఆ మచిలీపట్నం పోర్టు వరకు తీసుకెళ్లి దాన్ని కలిపేసి ఇదంతా పెద్ద రాజధానిగా తెచ్చేస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్తాడు తప్ప, లేదు విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటా, అక్కడ నేను ఎక్కడ ఉంటే అక్కడ అదే రాజధాని అవుతుంది, లేకపోతే మళ్ళీ 3 రాజధానుల మాటలు అవన్నీ ఏమి ఉండవు. ఇంకా అది సర్దుబాటు చేసుకున్నాడు. ఆయన కూడా అర్థమైపోయింది. ముందే చెప్పినాడు కదా, మళ్ళీ మధ్యలో ఎందుకు వచ్చేది? ఇంకా 3 సంవత్సరాలు అంటే 371 కిలోమీటర్ల వరకు సిఆర్డీఏ పరిధి విస్తరించింది. ఆల్రెడీ మచిలీపట్నం దగ్గర కడన వరకు అమరావతి రాజధాని సరే మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు గతంలో మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మచిలీపట్నం మావిగన్ అని చెప్పి ఆల్రెడీ పెడన వరకు ఉంది, అక్కడ మచిలీపట్నం దగ్గర పెడన వరకు ఉంది. దాన్ని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. సరే ఒక పని చేయండి. సరే సార్ ఒక్క నిమిషం. అమరావతిని అఫీషియల్ క్యాపిటల్ గా గనక ఇప్పుడు గుర్తించినట్లుగా కంటిన్యూ అయితే వీళ్ళది క్రెడిట్ లేదు. మీ మీద ఆధారపడుతూ సెంట్రల్ గవర్నమెంట్ అసలు మీరు లేకపోతే అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి వచ్చి మీరు ఏ రకమైన డెసిషన్ తీసుకున్నా కేంద్రం ఆమోదించి అక్కడ కూడా చట్టాన్ని మార్చుకొని అమరావతి ప్లేస్లో మావి గనక ఏమన్నా మీరు మార్చగలిగితే అప్పుడు క్రెడిట్ మీరు తీసుకోండి. అప్పటి వరకు కూడా ఎవరి క్రెడిట్ వాళ్ళది. లెట్స్ వైండ్ అప్ దిస్ డిబేట్ రైట్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వరలక్ష్మి గారు, లక్ష్మణ్ గారు, మోహన్ రెడ్డి గారు అండ్ శిరీష్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.